ప్రస్తుతం మనకు సన్నెస్ట్లో అందుబాటులో ఉన్న మూవీ తెరచాప. ఈ మూవీ తెలుగులోనే అందుబాటులో ఉంది. రన్ టైం వచ్చేసి 2 అవర్స్ 30 మినిట్స్ లోపే ఉంటుంది. మూవీలో అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. కాకపోతే ఒక సాంగ్లో కొంచెం రొమాంటిక్గా ఉంటుంది. అది పెద్దగా ఏముండదు, జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతుంది. ఆ స్కిప్ చేస్తే సరిపోతుంది. ఇక ఈ మూవీ కోసం అయితే ఈ మూవీ టీం వాళ్ళు బాగానే కష్టపడ్డారని ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. కాకపోతే మూవీ అయితే అనుకున్నంతలా ఏమీ లేదు, రొటీన్ స్టోరీగా ఉంటుంది. ఇదివరకు ఇలాంటి స్టోరీస్తో చాలా మూవీస్ చూసాము అనే ఫీల్ అయితే కలగడం జరుగుతుంది. ఈ మూవీలో యాక్టింగ్ చేసిన వారందరి యాక్టింగ్లు అయితే బాగానే ఉన్నాయి. కాకపోతే మూవీ అయితే అనుకున్నంత రేంజ్లో అయితే ఏమీ లేదు. సో రొటీన్ స్టోరీతో సాగడం జరుగుతుంది. కాబట్టి మూవీ అయితే లైట్ తీసుకోండి. ఒకవేళ చూద్దాము అనుకుంటే మరీ అంత ఖాళీగా ఉంటేనే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇక యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా సాగే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే సముద్ర తీరాన ఒక గ్రామం ఉంటుంది. వాళ్ళైతే చేపలు పడుతూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అదేవిధంగా మన హీరో అదే గ్రామంలో ఉంటూ చేపలు పడుతూ మన హీరోయిన్తో లవ్లో ఉంటూ హ్యాపీగా ఉంటారు. కాకపోతే కొంతమంది రాజకీయ నాయకుల వల్ల ఈ చేపలు పట్టే గ్రామానికి ఒక ప్రమాదం అయితే ఏర్పడుతుంది. ఇక మన హీరో వాళ్ళను ఎలా రక్షించుకుంటాడు, ఈ విలన్స్ను ఎలా ఎదిరిస్తాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే సన్నెస్ట్లో చూడాల్సిందే. ఇలాంటి స్టోరీస్తో ఇదివరకు మనమైతే చాలా మూవీస్ చూడడం జరిగింది. స్టోరీ లైన్ అయితే రొటీన్గానే ఉంటుంది. కాకపోతే ఈ మూవీలో ముఖ్యంగా మన హీరో క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే హీరో చేసే కొన్ని యాక్షన్ సీన్స్ కూడా కాస్త ఆకట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ వచ్చి కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే మూవీ యొక్క స్క్రీన్ ప్లే అనేది చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా లవ్ ట్రాక్ ఉంటుంది. ఆ లవ్ ట్రాక్ అయితే మనకైతే అంతలా కనెక్ట్ అయితే కాదు. కాస్త లవ్ సీన్స్ తీసేసి ఉంటే చాలా బాగుండు. ఇక ఈ మూవీలో చెప్పుకోదగింది ఒకటే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజికే మూవీ కన్నా హైలైట్ అనే చెప్పవచ్చు. ఫైనల్గా మూవీ అయితే అంతలా ఏమీ లేదు, రొటీన్ స్టోరీగా ఉంటుంది. ఒకవేళ చూద్దాం అనుకుంటే మరీ అంత ఖాళీగా ఉంటేనే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.